జియో పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ ఎకనామిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ప్రీషియస్ మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి ప్రీషియస్ మెటల్స్లో ఒకటైన సిల్వర్లో కూడా చాలామంది ఇన్వెస్టర్స్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సిల్వర్కి ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల కూడా ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ మనకు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సపోజ్ సోలార్ ప్యానల్లో కానీ లేకుంటే సూపర్ కంప్యూటర్స్ అలాంటి చిప్లు తయారు చేసినప్పుడు అందులో మనకు సిల్వర్ అనేది ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్ ద సేమ్ టైము ఎకనామిక్ కండిషన్స్ బాగలేకపోవడం వల్ల చాలామంది ఈక్విటీ మార్కెట్ కంటే మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సిల్వర్ యొక్క ప్రైస్ అనేది పెరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం వితిన్ 2 yearsలోనే అది 4 times అనేది. కాబట్టి సిల్వర్ ప్రైస్ పెరగడం చూసి రిటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా పెరగడం వల్ల ఆల్మోస్ట్ లైక్ ఒక 4 lakhs వరకు వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే అది స్పెక్యులేషన్ మోడ్కి వెళ్ళిందో చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ సిల్వర్ అమ్మడం స్టార్ట్ చేసింది. అలా అమ్మడం వల్ల 2.75 lakh వరకు వచ్చి స్టెబిలైజ్ అయింది సిల్వర్ ప్రైస్. కాబట్టి ఎప్పుడైనా సరే సిల్వర్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం స్టార్ట్ అయింది అంటే సిల్వర్కు ఆల్టర్నేటివ్ మెటల్స్ ఏమైనా ఉందా ఇండస్ట్రియల్ గ్రోత్లో ఉపయోగించడానికి, అలా స్టార్ట్ కావడం వల్ల సిల్వర్ ప్రైస్ అనేది పడిపోతుంది. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎప్పుడైనా సరే మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు ఏ సైకిల్లో ఉంది ఆ సైకిల్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే మనం ఆ సైకిల్లో మనం ట్రాప్ అయినప్పుడు మనం చాలా వరకు క్యాపిటల్ అనేది ఎరోడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.